డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారని కల్కి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. తెలుగు ప్రేక్షకుడు కనివిని ఎరగని ఓ ప్రపంచాన్ని సృష్టించాడు. 3 నిమిషాల ట్రైలర్ కట్ తో మనం తెలుగు సినిమాని చూడబోతున్నామా అని ఆశ్చర్యాన్ని కల్పించాడు. ఇక సినిమా ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి అనే సవాల్ విసిరినట్టుంది. ట్రైలర్ లో చూపించిన క్యారెక్టర్లు ఏంటి, కాంప్లెక్స్ సిటీలో ఎవరు ఉంటారు, ట్రైలర్ చూస్తే మనకి ఏం అర్థమైందో డిస్కస్ చేద్దాం. కల్కి 2898 AD అనే పేర్లోనే ఉంది. ఇది భవిష్యత్తులో జరగబోయే సినిమా అని. కల్కి కథ జరిగే సమయంలో ఈ భూమి మీద మిగిలి ఉన్న ఒకే ఒక్క నగరం కాశీపట్టణం. అక్కడే సామాన్య మానవులు ఉంటారు. కాశీలో నివసించే పేద ప్రజలకు నీరు ఉండదు, ఆహారం ఉండదు, పేదరికంలో ఉంటారు. అక్కడే హీరో ప్రభాస్ భైరవ్ బతుకుతాడు. ధనవంతులు మాత్రమే ఉండే నగరం కాంప్లెక్స్ సిటీ. ఇది ఆకాశంలో ఉండే రిచ్ సిటీ. అక్కడ ఉండేవారు కాశీ ప్రజలను నీటి కోసం, ఆహారం కోసం బానిసలుగా పనిచేయించుకుంటారు. అదే సమయంలో కాశీలో కొంతమంది రెబల్స్ ఉంటారు. వారు కాంప్లెక్స్ సిటీలో ఉండే వారిపై కోపంతో ఉంటారు, వారికి ఎదురు తిరుగుతుంటారు. ఇక కాంప్లెక్స్ సిటీలో ఏదైనా వస్తువును దొంగలించి కాశీపట్టణంలో తిరిగే వారిని పట్టుకోమని బౌంటింగ్ హంటర్స్ కు డబ్బు ఆఫర్ చేస్తారు. భైరవ కూడా యూనిట్స్ కోసం బౌంట్ హంటింగ్ చేస్తుంటాడు. ఆ సమయంలో కరెన్సీని రూపాయితో కాకుండా యూనిట్స్ తో పిలుస్తారు. ఇక భైరవకున్న ఏకైక గోల్ బాగా డబ్బులు సంపాదించి కాంప్లెక్స్ సిటీలో సెటిల్ కావాలని. ఆ సమయంలో 1 మిలియన్ యూనిట్స్ అనే ఆఫర్ వస్తుంది. అది ప్రియాంకను పట్టుకోవడం కోసం. ఈ భూమి మీద ఉండే ప్రజలకు దేవుడు ఒక్కడే, అతడే సుప్రీం యాస్కిన్ అనే డైలాగ్ ఉంటుంది ట్రైలర్ లో. సుప్రీం యాస్కిన్ ను అంతం చేసి ఈ భూమిని కాపాడటానికి పుట్టేవాడే కల్కి. అతన్ని పుట్టకుండా అడ్డుకునేందుకు చేసేదే ప్రాజెక్టుకే అని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్ ను కలి పురుషుడు అయిన కమల్ హాసన్ తన మనుషులతో చేయిస్తాడు. అందులో భాగంగానే గర్భంతో ఉన్న స్త్రీలను కిడ్నాప్ చేస్తారు. ఏ చిన్న పిల్లోడైనా కల్కి కావచ్చు అని వాళ్ళని చంపేస్తారు. అలాంటి సమయంలో దీపికను అశ్వత్థామ రక్షిస్తాడు. కాంప్లెక్స్ సిటీ నుంచి బయటకు తీసుకొస్తాడు. దాంతో దీపికను పట్టుకొచ్చిన వారికి 1 మిలియన్ యూనిట్స్ అనే భారీ ఆఫర్ రావడంతో భైరవ్ తన కోసం వస్తాడు. అక్కడే అశ్వత్థామ భైరవ్ కు ఫైట్ జరుగుతుంది.